నాగార్జున మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఇవన్నీ మర్చిపోలేని ఘట్టాలు. ఇంకా ఎంత బరి తెగించాడంటే ఈ మధ్యకాలంలో వేలుముద్రల గాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో పేద వ్యక్తికి డ్రైవింగ్ చేసుకునే ఉద్యోగం ఇస్తే టికెట్ ఇస్తే దాన్ని పట్టుకొని టిప్పర్ డ్రైవర్లకి టికెట్లు ఇచ్చారని, చివరికి కూలి జనం అంట. ఎంత దారుణం, ఎంత అహంభావం. జగన్మోహన్ రెడ్డి గారి సభలకు వచ్చేది కూలి జనం, నీ సభలకు వచ్చేది డబ్బులున్న జనమా? అంటే ఈ కూలి జనంగానే బ్రతకాలా? కూలి జనం అంటే నీకు తేలిక స్వభావమా? రేపు ఓట్లు మాత్రం వీళ్ళు ఇయ్యాలా? ఈ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఉన్నత కులాల్లో పేదవాళ్ళు కూలి జనం అంటే పేదరికంలో ఉన్న ప్రతి వారిని నువ్వు తేలిక చేసి మాట్లాడి రాజకీయాలు చేయాలని నిర్ణయించుకున్నావు చంద్రబాబు. తప్పకుండా ప్రాయచిత్తం అనుభవిస్తావు. ఒక ప్రక్క జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతిగా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటే వాళ్ళ స్థితి పెరగటానికి, ఈ యొక్క ఎస్సీల యొక్క స్థితి పెరగాలని, బీసీల యొక్క స్థితి పెరగాలని, వాళ్ళ కుటుంబాలు బాగుండాలని, వాళ్ళ జీవన విధానం బాగుండాలని, వాళ్ళ పిల్లలు మంచిగా చదువుకోవాలని, వాళ్ళు భారతదేశ వ్యవస్థలోనే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల యొక్క అప్లిప్మెంట్ జరగాలని ఒక గొప్ప ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉంటే నీ విధంగా మాట్లాడి ఎన్నికలు వచ్చినప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు యాక్షన్ చేస్తావు. అధికారం వచ్చినప్పుడు నీ యొక్క మొత్తం నీ మనసులో ఉన్నాయి బయటికి తీసి మమ్మల్ని తొక్కే కార్యక్రమం తప్ప వేరే విషయం లేదు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబుని, నువ్వు ఎందుకు ఇంత బరి తెగించి మాట్లాడుతూ ఉన్నావు? రాజకీయాల్లో నువ్వు ఉండేవాడివి, ఈరోజు పల్లెల్లోకి వచ్చి ఓటు ఎలా అడుగుతావని అడుగుతా ఉన్నా. ఏ ముఖం పెట్టుకొని ఎస్సీ కాలనీకి వెళ్తావు? ఏ ముఖం పెట్టుకొని బీసీ కాలనీకి వెళ్తావు? ఏ ముఖం పెట్టుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రైవర్ వృత్తి చేసుకునే వాళ్ళని అడుగుతావు? లేకపోతే బీసీలను అడుగుతావు? లేకపోతే కూలీలను అడుగుతావు? నేను ప్రాధేయపడి అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ఎస్సీలు, పేదలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఈ శ్రామికులు, డ్రైవర్లు, అలాగే ఈరోజు కూలీలు, ఇది గమనించండి. చంద్రబాబు యొక్క దాష్టికాన్ని గమనించండి. చంద్రబాబుకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరకు వచ్చినాయి. మీరు తప్పకుండా చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట రేపు ఎన్నికల్లో తోటాల్లాగా చంద్రబాబు దిగాల. జగన్మోహన్ రెడ్డి గారు మీ కొరకు ఈ వ్యవస్థలో ఏ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర చరిత్రలో కానీ దేశంలో కానీ ఇంత క్యాలిక్యులేటెడ్గా, ఇంత ధైర్యంగా, ఇంత ఒక్క పైసా వృధా కాకుండా పేదల కుటుంబాలు, వాళ్ళ పిల్లల చదువులు, ఇంగ్లీష్ మీడియం, ఇళ్ల స్థలాలు, ఆరోగ్యం, మహిళలకు ఇచ్చే అవకాశాలు, చాలా గొప్ప ఆలోచనలతో పరిపాలన జరుగుతూ ఉంటే, ఇంతకన్నా గొప్ప పరిపాలన చేయాలని ముందుకు వస్తూ ఉంటే నువ్వు ఏ సమాధానం చెప్పి ఓట్లడిగి రేపు గెలవాలని చూస్తా ఉన్నావు? చంద్రబాబు సమాధానం చెప్పగలుగుతావా? ఒక ప్రక్క ఇంత గొప్ప పరిపాలన చేస్తూ ఉంటే ప్రజలంతా తండోపతండోలుగా ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తూ ఉంటే నీ కోటల బీటలు అవుతున్నాయని, నీ రథచక్ర